ఓవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా, అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో బరితెగించి రెచ్చిపోయారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది టూరిస్టులు మరణించగా, మరో 20 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో దాడిని ప్రత్యక్షంగా చూసిన సాక్షి ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి స్నేహితుడు శశిధర్ దాడి గురించి వివరించారు. 400 నుంచి 500 మంది టూరిస్టులు ఉన్నారు ఇక్కడ. అందరూ ఆడుకుంటున్నారు అని ఎంజాయ్ చేస్తున్నారు. మేము వెళ్ళిన 5 నిమిషాలకి ఈ ఇన్సిడెంట్ జరిగిందనమాట. మేము లక్కీగా ఏంటంటే వెళ్ళగానే టాయిలెట్కి వెళ్దామని కొద్ది దూరంలో ఉన్న టాయిలెట్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఫైరింగ్ షాట్స్ వినబడినాయి. ఏదో బర్డ్స్ని ఎవరు హంట్ ఏదో పేలుస్తున్నారు అనుకున్నాం. 2-3 షాట్స్ విన్నాం. ఆ తర్వాత చూసేసరికి మళ్ళీ షాట్స్ వినేసి కొంతమంది ఆడవాళ్ళు ఏడుస్తున్నారు దూరంలో. అటు చూసేసరికి అప్పుడు ఒకరిద్దరు ఇలా గన్ను పట్టుకుని కాలుస్తూ కనబడింది. వెంటనే మేమేం చేసామంటే ఆ టాయిలెట్స్ వెనక్కి దాక్కున్నాం. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని కల్లారా చూశానని, ఉగ్రమూకలు తూటాల వర్షం కురిపించాయన్నారు. దీంతో పర్యాటకులంతా తలోవైపు చెదిరిపోయారని చెప్పారు. కళ్ల ముందే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం చంద్రమౌళి మృతదేహాన్ని విశాఖకు తీసుకొచ్చిన విమానంలో శశిధర్ కూడా వెంట వచ్చారు. విమానాశ్రయం వద్దకు అప్పటికే చేరుకున్న స్నేహితులు, బంధువులు ఆయన్ను చూసి కన్నీరు మున్నీరయ్యారు. దాడి జరుగుతున్నప్పుడు మరోవైపునకు పరుగెత్తుకుని వెళ్లిపోవటంతో తాము ప్రాణాలతో మిగిలామన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్న ఆయన ఆ సమయంలో ఫోన్ కూడా ఎక్కడో పడిపోయిందని వివరించారు. ఫెన్సింగ్ కింద నుంచి దూరిపోయి చిన్న వ్యాలీ లాగా ఉండి మళ్ళీ హిల్ స్లోప్ ఉంది. ఆ హిల్ స్లోప్ ఎక్కాం. ఇప్పుడు మౌలి గారు, నేను, నా మిస్సెస్, మేము 6 ప్లస్ ఇంకా కొంతమంది టూరిస్టులు కూడా ఎక్కి ఇలాగా ఒక్కొక్క చెట్టు సర్దుకుంటూ వెళ్ళిపోతుండే టైంకి వెనక నుంచి ఇప్పుడు వచ్చేసాడు. ఈయనేమో ఒక చెట్టు దగ్గర ఉన్నారు. ఆ వెనకన 2 చెట్ల దగ్గర 2 ఆడవాళ్ళు, మా మిస్సెస్, ఇంకొక మిస్సెస్ ఉన్నారు. నేను ఒక 100 మీటర్స్ దూరంలో చెట్టు చాటున ఉన్నాను. అక్కడి నుంచి నేను చూస్తున్నాను. వాడు వీళ్ళ దగ్గర వరకు వచ్చాడు, ఆడవాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఇలా అంటే ఇంత దూరంలో చూశాడు, ఏమనలా, కానీ ఇలా అంటూ వెళ్ళిపోయాడు. అది నేను చూశాను. బట్ ఆ అండం ఏంటంటే మౌలి గారిని షూట్ చేశారు. ఆయన ఏంటంటే ఆయన మోకాల మీద కూర్చోమన్నారట. మోకాల మీద కూర్చోమండం వలన ఈ ఒక తలకి వీటికి బుల్లెట్స్ తగిలాయి. చంద్రమౌళి మరో స్నేహితుడు రమణమూర్తి మాట్లాడుతూ ఫోన్ సాయంత్రం వరకు అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన చెందామన్నారు. ఆ తర్వాత విషయం తెలిసిందని, ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఏంటి చెప్పమంటారు, వెనక్కి చూడడం లేదు. మా ఆవిడైతే చూసింది ఫైరింగ్ చేసాడు. అయితే నేను ఇలా 4 అడుగులు వేసాను, టప్ అని చేసాను. ఎవరు బయట ఉన్నాడు, హిందీలో బయట అనేసరికి పాప కూర్చుండిపోయాడు. అంటే మొత్తం 4-5 ఉన్నాం మేము. 4-5 అవతరాడు ఒకడు, అంటే ఒకవైపు వేరే వైపు ఆడున్నాడు, వీడు మా వైపు వచ్చినాడు, ఒకడు వచ్చాడు. వాళ్ళు 2 కానీ 3 కానీ ఉంటారండి అందరూ.